దివ్య కలెక్షన్స్ వాళ్ళకి నిజంగానే కస్టమర్ అంటే చాలా నెగ్లిజెన్స్. నేను వాళ్ళని ప్రోడక్ట్ గురించి 3 days ఫాలో అప్ చేశాను. అప్పుడు నాకు రిప్లై ఇవ్వలేదు. నేను వచ్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను. 24 hours లో నాకు ఇంకో శారీ పంపించారు. ఈ శారీ కూడా అంత అందంగా ఏం లేదు. 24 hours లో నాకు లిటరల్లీ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, 50 DMs వాళ్ళు వాళ్ళ టీం నుంచి చేశారు. అదే నేను మా ఫ్రెండ్ కూడా ఇదే ప్రాబ్లం ఉందంటే నేను నెంబర్ షేర్ చేశాను. వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు కాల్. అండ్ ఈ రోజు ఒక పోస్ట్ పెట్టారు, మేము కస్టమర్ నమ్మకంతోనే బిజినెస్ చేస్తామని. నిజంగానే మీరు కస్టమర్ నమ్మకంతోనే బిజినెస్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా లిమిటెడ్ గా ఆన్ చేసుకున్నారు. ఎవరైతే నెగిటివ్ గా కామెంట్స్ పెడతారో వాళ్ళవి డెలీట్ చేసేస్తున్నారు. అవన్నీ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. ఎవరైతే ఇలాగా లిమిటెడ్ గా కామెంట్స్ పెట్టుకుంటారో, లేకపోతే వాళ్ళ పేజ్ పబ్లిక్ గా ఉండదో, కస్టమర్ కి సరిగ్గా రెస్పాన్స్ అవ్వరో, గూగుల్లో రివ్యూస్ చూసి వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి. నేను చాలా స్మాల్ బిజినెసెస్ దగ్గర షాపింగ్ చేశాను. నేను నిజానే వాళ్ళని నమ్ముతాను. అందుకే వీళ్ళని కూడా నమ్మి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో వీళ్ళని నమ్మి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కామెంట్ చేశారు. నాకు దగ్గర ఒక 100 DMs వచ్చి ఉంటాయి వాళ్ళ గురించి. అవన్నీ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. వాళ్ళకి ఎవరైతే యాంకర్ ఉన్నారో డాలీ గారు, నేను తనదే అనుకున్న పేజ్. లిటరల్లీ నాలాంటి పర్సనే తనని చూసి నమ్మి కొనుక్కుంటుందంటే ఏం తెలియని వాళ్ళు ఎంత మంది ఆమె ప్రమోట్ చేసేదాన్ని చూసి నమ్ముతున్నారో మీరు ఆలోచించండి. ఐ నో మీరు వాళ్ళతో day 1 నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో యూ కెన్ ఆల్సో చేంజ్ ద ప్రాసెస్. ఏంటి వాళ్ళ దగ్గర జరిగేది. అండ్ వాళ్ళ కస్టమర్ సర్వీస్ ఇస్ ద వరస్ట్. తన పేరేంటి దివ్య. తను చాలా వరస్ట్, చాలా రూడ్ గా మాట్లాడుతుంది. అండ్ మోసపోయి ఉంటే ఆ పేజెస్ ని రిపోర్ట్ కొట్టండి, లేకపోతే ఇంకొకరు సఫర్ అవుతారు మనలాగా. నాలాగా ఎవరు ఇట్లా 2200 రూపీస్ పోగొట్టుకోవద్దు అనేసే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు మీరు హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, DMs చేసి వేస్ట్. నేను వీడియో అయితే తీసేయను. నా ఫాలోవర్స్ కి మోసం జరగకూడదు అనేసి నేను ఈ వీడియో చేశాను. అండ్ కింద కామెంట్ చేయండి, ఎవరితో అయితే మీరు మోసపోయారో @ అని పెట్టి వాళ్ళ పేజ్ ని మీరు ట్యాగ్ చేయండి. అప్పుడే వాళ్ళకు కూడా వెళ్తుంది. ఇదే నేను ఇన్ఫ్లుయెన్సర్ ని కాకపోయి ఉంటే నాకు అస్సలు చీర రిటర్న్ తీసుకునే వాళ్ళు కాదు, ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు కాదు, ఏ ప్రాసెస్ ముందరికి వెళ్ళేది కాదు. అండ్ నేను అడిగింది వాళ్ళని రిటర్న్, ఎందుకంటే నాకు ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు తెలుసు 2000 రూపీస్ కి అంతకు మించి రాదు అనేసి. అయినా కూడా వాళ్ళు చూపించడం టూ మచ్ హైప్ చేసి చూపిస్తున్నారు ప్రోడక్ట్ ని. స్టోర్ కి వచ్చి సాల్వ్ చేసుకోండి అని అంటే మీ స్టోర్ ఎక్కడో 50 kilometers ఉంది బ్రో. నేను ఇక్కడ నుంచి 1000 రూపీస్ ఖర్చు పెట్టుకొని వచ్చి పోయి నేను చేసుకోలేను ఆ పని అంతా. అందుకే నేను ఆన్లైన్ లో పెట్టుకున్నాను. మీరు ఆన్లైన్ లో మిమ్మల్ని మేము నమ్ముతున్నాం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. సో అప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి పాజిటివ్ రివ్యూ ఇస్తారేమో. ఇలా నెగిటివ్ రివ్యూ అయితే ఎవ్వరు ఇవ్వరు. అందరం కలిసి మనము మంచి బిజినెస్ ని, స్మాల్ బిజినెస్, జెన్యూన్ గా బిజినెస్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం. నేను కూడా సపోర్ట్ చేస్తాను. అండ్ నాకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే పక్క నేను షేర్ చేసుకుంటా. కానీ నాకు ఇది నా కంటెంట్ కాదు కాబట్టి నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. కానీ నాకు ఈ శారీ వల్ల చాలా బాధపడ్డా, ఏంటి ఈ శారీ అని. అందుకే షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.